జాతికి యువత ప్రాణం, వెన్నెముక, రేపటి ఆశ. అలాంటి యువత ఉత్సాహం, ఉత్తేజం ప్రతిబింబించేలా జరుపుకునే యువజనోత్సవం జనవరి 12వ తేదీని భారత ప్రభుత్వం 1985 సంవత్సరంలో ప్రకటించింది. జనవరి 12వ తేదీనే యువజనోత్సవంగా ఎందుకు ప్రకటించాలి? మరే ఇతర రోజునైనా అలా ఎందుకు ప్రకటించకూడదు? ఎందుకంటే 12 జనవరి విద్య, వివేకం, ధర్మం, జ్ఞానం, నిత్యోత్సాహం రూపుకట్టిన మేరునగ ధీరుడైన ఒక మహావ్యక్తి జన్మదినం. ఆ మహనీయుడు భౌతికంగా కాలగర్భంలో కలిసిపోయి 100 సంవత్సరాలు దాటింది. ఆయన దేహాన్ని వదిలే నాటికి ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు. ఇంతకీ ఎవరాయన? రాజకీయ నాయకుడా, శాస్త్రవేత్త, లేక సంఘ సంస్కర్త? ఎవరా విశిష్ట వ్యక్తి? ఆ మహనీయుని గురించి తొలి భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రోద్యమంలో తరతరాలుగా మా వంటి నాయకులెందరిపైనో వివేకానంద స్వామి ప్రభావం ఉంది అన్నారు. మరో స్వాతంత్ర సంగ్రామోద్యమ నాయకులు శ్రీ సుభాష్ చంద్రబోస్ ఆయన గురించి చాలా చిన్న వయసులోనే 1902వ సంవత్సరంలో ఆయన భౌతికంగా మనకు దూరమైన ఆయన మృతి తర్వాత కూడా జాతిపై ఆయన ముద్ర ఇప్పటికీ బలంగా ఉంది అంటారు. అది 1882. ఒక మామూలు సన్యాసిగా, శ్రీరామకృష్ణుల శిష్యునిగా ఆయన కన్యాకుమారిలో ఉన్న సమయంలో జాతిని గూర్చి, జనజీవనం గూర్చి ఆలోచనలో మునిగిపోయారు. ఆ తరువాత ఆయన భారతదేశమంతా ఓ 4 ఏళ్ల పాటు పర్యటించారు. అప్పుడు ఆయన హృదయం అధిక శాతం జనాల్లో పేరుకుపోయి ఉన్న పేదరికాన్ని, కష్టాన్ని చూచి ద్రవించిపోయింది. ఆయన చూచిన దృశ్యాలు ఆయన హృదయాన్ని కలిచివేసిన కారణంగా తన కన్నీటిని ఆపుకోలేకపోయానని ఆయనే చెప్పుకున్నారు. అప్పుడు ఆయన ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నారు. మహోన్నతమైన భారతీయ సందేశాన్ని ప్రపంచానికి అందించటం, బాధాతప్తులైన అశేష జనావళిని భారతీయ గత వైభవానికి చేర్చటం ఈ ప్రణాళిక లక్ష్యం. సెప్టెంబర్ 11, 1893 సంవత్సరం చికాగో నగరంలో ప్రపంచ స్థాయి సర్వమత మహాసభ జరుగుతోంది. బానిస దేశం నుండి వచ్చిన ఒక మామూలు సన్యాసి భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రతినిధిగా ప్రపంచ దేశాలకు తన సందేశాన్ని ఇచ్చేందుకు ఆ సదస్సులో వేదిక మీద నిల్చున్నారు. అమెరికా వాసులైన సోదరీ సోదరులారా అంటూ గంభీరంగా తమ ఉపన్యాసాన్ని ఆరంభించడంతోనే ఆ సదస్సులో ఉన్న 7,000 మంది సభ్యులు గౌరవపురస్సరంగా లేచి నిల్చుని 2 నిమిషాల పాటు చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు. భారతీయ తత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయన సర్వమత సహనాన్ని విశ్వసించడం మాత్రమే కాదు, అన్ని మతాలు నిజమేనని అంగీకరిస్తాం కూడా అంటూ విశ్వజనీనమైన సార్వత్రికమైన భావజాలాన్ని వెదజల్లి ఆ సదస్సు హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందారు. అప్పుడే భవిష్యత్ కాలాన్ని గుర్చిన ప్రస్తావన కూడా జరిగింది. ఆ సదస్సు గౌరవాభిమానాలకు ఆయన సంపూర్ణంగా పాత్రులైనారు. ఈ జాతులను నిమ్నులుగా భావించి వారి ఉద్ధరణకు క్రైస్తవ మత ప్రచారకులను పంపటం ఎంత వెర్రితనమో ఇప్పుడు తెలుస్తోంది. నిజమే, ఆయనే ఒక మత ప్రచారకుడు అనుకోవచ్చు. కానీ ఆయన ఎవ్వరినీ కన్వర్ట్ చేయలేదు. ఒక యూదు జాతి మేధావి ఆయన మాటలు విన్న తర్వాత నా మతం కూడా నిజమేనని గుర్తించాను అనడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించింది. వివేకానంద మాటలు ఆయన ఉనికి, ఆసియా ఆలోచన విధానాన్నే మార్చేసింది అన్నారు హస్టిన్ స్మిత్ అనే ఫిలాసఫీ ప్రొఫెసర్. యుఎస్ఏలోనూ యూకేలోనూ ఉపన్యాసాల అనంతరం వివేకానంద భారతదేశానికి తిరిగి వచ్చారు. వివేకానంద ఆసియా దేశాలను బానిస భావాల నుండి, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల ప్రభావాల నుండి మేల్కొల్పారు. ఆయన తన ప్రజలకు ఉద్బోధించిన తన భావాలివి. భారతదేశం ఎప్పటికీ పురోగామిగానే ఉంటుందని నేను స్థిరాభిప్రాయంతో ఉన్నాను. మన అతి ప్రాచీనమైన, అద్భుతమైన ఆ లక్షణం మనలో ఇంకా సజీవంగా ఉండడమే అందుకు నిదర్శనం. ఈ జాతి శక్తిని ఎవరూ ఎప్పటికీ జయించలేరు. మన జాతి బాహ్య లక్షణాలు కొంత తగ్గినా మన జాతి లక్ష్యం, లక్షణాలు ఎప్పటికీ ఎక్కడికి పోవన్న సందేశాన్ని ఆయన ఉపన్యాసాల నుండి నేను విద్యార్థి దశలో ఉండగానే గ్రహించాను అన్నారు స్వతంత్ర భారతపు 2వ అధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తన బోధలతో జాతిని చాలా ఉత్తేజపరిచారు. మన దేశానికి ఇప్పుడు హీరోలే కావాలి, హీరోలుగానే ఉండండి, ఒక స్తంభంలా స్థిరంగా నిలబడండి. ఇండియా ప్రస్తుతం తమ జాతి నరాల్లో ఒక కొత్త శక్తిని నింపి నిలబెట్టగల విద్యుదావేశపూర్వకమైన అగ్నిశిఖను కోరుకుంటోంది. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనిషి మరణిస్తాడు, కానీ ఒకేసారి మరణిస్తాడు. మీలోనికి మీరు చూసుకోండి, మీరొక సింహం. ఇదే వివేకానంద జాతికి చేయదలిచిన మంచి అన్నారు క్రిస్టఫర్ ఐజర్వుడ్ అనే ఆంగ్ల అమెరికన్ నవలా రచయిత. యువతకు శక్తి అంతా మీలోనే ఉంది. మీరేదైనా చెయ్యగలరు, దేన్నైనా సాధించగలరు. ఈ విషయాన్ని నమ్మండి.
మీరు బలహీనులని ఎప్పుడూ అనుకోవద్దు. మీ 33 కోట్ల దేవతలపైన మీకు విశ్వాసం ఉన్నట్లే మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు పురోగతి లేదు అంటూ ఒక జగద్గురువై బోధించారు. ఒక చిన్న మాట, ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ ప్రతిధ్వనించే మాట, అభయమై ధ్వనించే మాట, అదే భయం లేనితనం అన్నారు మహాధైర్యశాలి మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. హిందూ మతంలోని చెడుని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. జ్యోతిషం ఇంకా ఇలాంటి చాలా విషయాలు సాధారణంగా బలహీన మనస్కుల తీరుకు నిదర్శనంగా ఉండిపోతున్నాయి. ఇలాంటి బలహీన మనస్కులు అవసరమైతే డాక్టర్ను చూడాలి, మంచి ఆహారం విశ్రాంతి తీసుకోవాలి. మహిళలు కూడా అలాగే జాగ్రత్తగా ఉంటూ తమను తామే రక్షించుకుంటూ తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటూ ఉండాలి. అలా కాకపోతే ఎవరూ వారి సమస్యలను తీర్చే ప్రయత్నం చేయరు. వివేకానంద ఎప్పుడూ దేవుడు ఒక్కడే అని నమ్మారు. ఏకేశ్వరోపాసన చేశారు. ప్రాణం ఉన్న దేవుడు అన్నం లేక ఆకలితో మరణిస్తూ ఉంటే, విద్య అందక అజ్ఞానంతో అల్లాడిపోతుంటే అన్నం పళ్ళాన్ని దేవుని ముందు నైవేద్యంగా ఎంతసేపు ఉంచి ప్రయోజనం ఏమిటి? వివేకానంద 11 సంవత్సరాల పాటు తన ఉపన్యాసాలను అలుపెరగకుండా అవిశ్రాంతంగా కొనసాగించారు. 1902లో భౌతికంగా శరీరాన్ని వదిలారు. ఆయన మరణ వార్తకు స్పందనగా శ్రీ జగదీష్ చంద్రబోస్ ఎంత పని ఎంత విశేషంగా జరిగిందో గుర్తించగలుగుతున్నాం. కాని ఒక్క మనిషి అంత పని ఎలా చేశారు? అంతటి శ్రమతో అలసిపోయిన ఆ వ్యక్తి నిద్రించవచ్చు, కాని ఆయన పనులు బోధలు నిద్రించవు సరికదా? ప్రపంచాన్ని జాగృతం చేసేందుకు అలా నడుస్తూనే ఉంటాయి అన్నారు. వివేకానంద తన సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు, తమ గురువుకు నిత్య నీరాజనంగా నిలిచేందుకు 179 కేంద్రాలతో శ్రీ రామకృష్ణ మిషన్ సంస్థను స్థాపించారు. అది ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధం. నిజంగా నేను నివ్వెరపోయాను. ఎందుకంటే వివేకానంద స్థాపించి వ్యాప్తి చేసిన శ్రీ రామకృష్ణ మిషన్, అలాగే అంతర్జాతీయ సంస్థ యునెస్కో, ఈ రెండిటి ఉద్దేశాలు నిర్మాణతలో ఉన్న పోలికలు గమనించాను. 1897లో వచ్చిన రామకృష్ణ మిషన్, అలా వచ్చిందే యునెస్కోలు. కొన్ని విషయాల్లో రామకృష్ణ మిషన్ పైచేయిగా ఉంది. నిజానికి రెండూ మానవాళి శ్రేయస్సు, సహనం, శాంతి, ప్రజాస్వామిక తత్వం, అభివృద్ధి మొదలైన విషయాలకు తమ ఎజెండాలో ప్రముఖ స్థానాన్నిచ్చినవే అని అప్పటి యునెస్కో డైరెక్టర్ జనరల్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ నాయకులు, మేధావులు, కవులు, మహాత్ములైన అరవింద ఘోష్, ఠాగూర్ అందరూ క్రమ పరిణామ దశలో ఆ గురు శిష్యులు సాధించిన ఫలం ఆధారంగా ఎదిగిన వారే. ఈ విషయాన్ని అరబిందో, గాంధీజీ ప్రజాముఖంగా అంగీకరించారు అన్నారు సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత రోమన్ రోలాండ్. వివేకానంద జీవిత సందేశాలను అధ్యయనం చేసిన తర్వాత నాకు నా దేశం పట్ల ఉన్న ప్రేమ 1000 రెట్లయింది. యువకులారా, ఇంత తెలిసాక వివేకానంద పుట్టి పెరిగి జీవించి మరణించిన ఈ ప్రదేశం నుండి తగినంత స్ఫూర్తిని ప్రేరణను తీసుకోకుండా వట్టి చేతులతో వెళ్ళకండి. 1921లో వివేకానంద జన్మదిన సమయంలో గాంధీజీ యువతనుద్దేశించి అన్న మాటలు ఇప్పుడు చెప్పండి. వివేకానంద అంటే ఎవరు? ఒక సన్యాస, దేశభక్తుడా, మానవతావాదా? ఈనాటి స్థితికి కూడా అత్సరమైన వ్యక్తేనా? మీరే ఆలోచించండి, అర్థం చేసుకోండి.